మెగా 157 లీగ్స్ పై స్పందించిన టీం సామ్రాజ్యగా విజయ్ కింగ్డమ్. షారూఖ్ ఖాన్ కి గాయాలు, జననాయగన్ కి పోటీగా పరాశక్తి. ఈ ఇంట్రెస్టింగ్ ఫిల్మ్ న్యూస్ తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్స్ బ్రీఫ్ గా చూద్దాం. మెగాస్టార్ చిరంజీవి డైరెక్టర్ అనిల్ రావుపూడి సినిమాకి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. సినిమాకి సంబంధించిన కంటెంట్ లీక్ అవ్వడంతో స్పందించిన మూవీ యూనిట్ అనధికారికంగా రికార్డ్ చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఈ వీడియోని అభిమానులు ఎవరూ షేర్ చేయొద్దని విజ్ఞప్తి చేసింది. సెప్టెంబర్ 2న పవన్ కళ్యాణ్ బర్త్డే కానుగ్గా ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి టీజర్ రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారనే న్యూస్ వైరల్ అవుతోంది. హరిశంకర్ డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమా పైన భారీ అంచనాలు ఉన్నాయి. విజయ్ దేవరకొండ కింగ్డమ్ మూవీ హిందీలో సామ్రాజ్య టైటిల్ తో వస్తున్నట్లు స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు. పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా తెరకెక్కిన ఈ సినిమా ఈ నెల 31న విడుదల కానుంది. బాలీవుడ్ బాద్షా షారూఖ్ ఖాన్ కింగ్ మూవీ షూటింగ్ లో గాయపడ్డారు. ఓ సన్నివేశంలో డూప్ లేకుండా నటిస్తున్న షారూఖ్ కి ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. చికిత్స కోసం షారూఖ్ అమెరికాకి వెళ్లినట్లు సమాచారం. విజయ్ జననాయగన్ సినిమాకి పోటీగా పరాశక్తి వస్తుందనే రూమర్స్ పై స్పందించారు డైరెక్టర్ సుధా కొంగర. పరాశక్తి ఎప్పుడు రిలీజ్ అవుతుందో నిర్మాతలు నిర్ణయిస్తారని చెప్పారు. ఎస్జే సూర్య డైరెక్షన్ చేస్తూ నటిస్తున్న కిల్లర్ సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ అయింది. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతోన్న ఈ సినిమాకి ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. బాలీవుడ్ కపుల్ కియారా అద్వానీ, సిద్ధార్థ్ మల్హోత్రా బేబీ గర్ల్ తో సల్మాన్ ఖాన్ కనిపిస్తున్న ఫోటో వైరల్ అవుతోంది. అయితే ఇది రియల్ ఫోటో కాదని, ఫోటో ఫేక్ అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. రాజుగాని సవాల్ సినిమా ట్రైలర్ లాంచ్ చేశారు. హీరోయిన్స్ డింపుల్ హయతి, రాశి సింగ్, రవీందర్, రితికా చక్రవర్తి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమా ఆగస్టు 8న విడుదల కానుంది. ఆపరేషన్ సింధూర్లో వీరమరణం పొందిన జవాన్ మురళీ నాయక్ స్ఫూర్తితో తెరకెక్కిన సినిమా దేశం కోసం మనలో ఒకడు. గోపీవర్మ డైరెక్ట్ చేసిన ఈ సినిమాని ప్రసాద్ ల్యాబ్ లో ప్రదర్శించారు. ఆహా తెలుగు ఇండియన్ ఐడల్ 4th సీజన్ కోసం రెడీ అవుతోంది. ఇందుకోసం హైదరాబాద్లో ఆగస్టు 3న గ్రాండ్ ఎడిషన్స్ నిర్వహిస్తున్నట్లు ప్రకటించింది.